చాలామందికి పెళ్ళి అయిన చాలా సంవత్సరాలు కూడా పిల్లలు పుట్టరు. అలాంటి వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ముందు వారి జాతకాన్ని పరిశీలించాలి. సంతాన యోగం అనేటువంటిది లేదు అనుకుంటే కనుక వారికి దత్తత యోగాలు ఇలాంటివి ఉన్నాయేమో చూడాలి. అటువంటి యోగాలు ఉంటే అటువంటి సలహా ఇవ్వాలి. అంటే దత్తత యోగాలు కూడా జాతకంలో ఉంటాయా? ఉంటాయి కదా. పంచమభావ సబ్లార్డు స్ట్రాంగ్గా 4వ భావాన్ని 8వ భావాన్ని కారకుడిగా ప్రతిబింబిస్తూ ఉంటే దత్తత యోగాలే ఉంటాయి. అంటే దత్తత యోగం ఉన్నప్పుడు అది సంతానం కింద లెక్క వస్తుందా? దత్తత సంతానం ఇక దత్తపుత్రుడు కూడా. ఓకే. మరి అనేక మంది పుత్రుల గురించి మనకు ధర్మశాస్త్రం చెప్పింది. అలాగే ఏం చెప్పారు, కడుపున పుట్టినవాడు ఔరసుడు అంటే ధర్మపత్నికి పుట్టినవాడు. ఆ తర్వాత పెంచుకున్నవాడు ఇలాగ ఎవరో ఇస్తే తీసుకున్నవాడు దత్తుడు. ఎక్కడైనా కొనుక్కొని వస్తే క్రీతుడు. అలాగే ఎవరన్నా తల్లిదండ్రులు వదిలిపెట్టేస్తే పెంచుకున్నవాడు అపవిత్రుడు. ఈ రకంగా చెప్పుకుంటున్నారు. వీళ్ళందరూ పుత్రులతో సమానమే. వీరందరికీ కర్మాధికారం ఉంటుంది. ఆ మనుషులు మరణించిన తర్వాత పిండ ప్రధాన అర్హత వీళ్ళకు ఉంది. ధర్మశాస్త్రం చెప్పింది, మనం ఎవరం కాదంటానికి.